హెల్త్ న్యూస్ మీకోసం. ఒక సమస్యకు చికిత్సగా ఉపయోగపడుతుందనుకున్న చికిత్స అనూహ్యంగా మరొక దానికి ఉపయోగపడడం వైద్య ప్రపంచంలో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. తాజాగా ఆల్జీమర్స్ బాధితుల కోసం రూపొందించిన ఒక చికిత్స కీమోథెరపీ బాధితులకు కూడా సాంత్వన కలిగిస్తుండడం విశేషం. అమెరికాలోని MITలో ఈ మధ్య ఆల్జీమర్స్ బాధితుల కోసం సౌండ్ అండ్ లైట్ థెరపీ అనే ఒక సరికొత్త చికిత్సను రూపొందించారు. ఇందులో భాగంగా అల్జీమర్స్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా కళ్లద్దాల్లాంటి పరికరాన్ని అమరుస్తారు. ఆ అద్దాల్లోని లైట్ వెలుగుతూ ఆరిపోతూ ఉంటుంది. దాంతోపాటు అందులో ఆగి ఆగి వినిపించే ఒక శబ్దం కూడా వస్తుంటుంది. ఆ వెలుగు ఒక క్షణానికి 40 సార్లు మిణుకు మిణుకుమంటే శబ్దం కూడా అదే రీతిలో ఆగిపోతూ మళ్ళీ వస్తూ ఉంటుంది. క్షణానికి 40 సార్లుగా లెక్కించే ఈ లెక్కను 40 హెర్ట్జ్ గా పిలుస్తారు. ఆల్జీమర్స్ ఉన్నవాళ్ళు ఒక గంట పాటు ఆ 40 హెర్ట్జ్ వెలుగును చూసి శబ్దాన్ని వింటుంటే వారి మెదడులో జ్ఞాపక శక్తికి కారణమైన గామా తరంగాలు ప్రేరణకు గురవుతాయి. దీంతో ఆల్జీమర్స్ రాకుండా నివారించవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. తాజాగా ఈ లైట్ అండ్ సౌండ్ థెరపీ చికిత్స కీమోథెరపీతో మెదడు పనితీరు బలహీనమైన వాళ్లలోనూ మంచి ఫలితాలను ఇస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఆల్జీమర్స్ బాధితుల్లాగే కీమోథెరపీ మూలంగా మెదడు పనితీరు మందగించిన వాళ్ళు కూడా ఒక గంట పాటు లైట్ అండ్ సౌండ్ థెరపీని తీసుకుంటే గామా తరంగాలు ప్రేరేపితమై మెదడు పనితీరు చురుగ్గా మారుతున్నట్లు ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో పరిశోధకులు గుర్తించారు. త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ చేపట్టబోతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.